ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి దృశ్యం, యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మా బాబాయ్ వారు ప్రవచించిన భాగంగా సాయి చరితామృతం భాగాన్ని, 8వ భాగాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 8వ భాగంలో ప్రధానంగా సాయిబాబా రెండవసారి షిరిడి ఎప్పుడు ప్రవేశించారు, ప్రవేశించినటువంటి ఈ యొక్క ఫకీరుకు సాయి అనేటువంటి పేరుని ఎవరు పెట్టారు, మనం ఈరోజు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా సాయి అనే పేరు పిలుచుకుంటున్నాము. అసలు సాయి అనే నామకరణం ఎవరు చేశారు, ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరు రావడానికి మూలమైనటువంటి వ్యక్తి ఎవరు, రెండోసారి ఏ విధంగా బాబావారు షిరిడీలోకి ప్రవేశించారనే విషయాన్ని కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం అనుకున్నట్లుగా మహారాష్ట్రలోని మనకి అక్కడ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని కోపరగాం అనేటువంటి తాలూకాలో రహతాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లె షిరిడి గ్రామం. షిరిడీలో దాదాపు చిన్న పెద్ద ఇల్లు కలిపి 400 ఇళ్ళు ఉండేవి. 2580 మంది జనాభా ఉండేవారు. అన్ని కులాలు మతాలు కలిసి ఉండేవారు. ఆ దేవాలయంలో 2 మసీదులు ఉండేవి. తర్వాత ఊరు బయట మొట్టమొదటగా ఖండోబా దేవాలయం, ఆ గ్రామ దేవత ఉండేవాడు. మధ్యలో విఠల ఆలయం ఉండేది. ఈ రకంగా షిరిడి యొక్క గ్రామంలో అక్కడ విద్యుత్ సౌకర్యం కానీ పెద్ద మంచినీటి సౌకర్యం కానీ పెద్దగా ఉండేవి కాదు. 2 బావులు మాత్రమే ఉండేవి. అయితే ఈ క్రమంలో బాబావారు షిరిడీకి రెండోసారి ఎలా వచ్చారు అనే విషయం తెలుసుకుందాము. మొదటిసారిగా బాబావారు 16 సంవత్సరాలు అక్కడ షిరిడీలో కనిపించినాక, అంటే 1854లో బాలసాయిగా కనిపించిన తర్వాత 1858లో రెండోసారి షిరిడీలో ఎలా వచ్చారంటే, మనం అంత కింద చెప్పుకున్నటువంటి చరితామృతంలో భాగంగా చాంద్బాయ్ పటేల్ అనేటువంటి దూప్ గ్రామం చెందినటువంటి ఒక గ్రామ సర్పంచ్కి ఆయన గుర్రం బిజిలీ తప్పిపోతే ఆ గుర్రం కోసం ఎత్తుకుంటూ ఉంటే అక్కడ ఆ గోదావరి తీరం నదిలో ఉన్నటువంటి అడవుల్లో ఒక సెలయేరు పక్కనే బాబావారు ఫకీర్ కూర్చోవడం, తప్పిపోయిన గుర్రాన్ని చాంద్బాయ్ పటేల్కి చూపించడం, తర్వాత చాంద్బాయ్ పేరును అసలు గుర్రాన్ని అతను చెప్పకుండానే పిలవడం, తర్వాత చిలుము తాగేటప్పుడు అక్కడ నిప్పుని ఆ నీరుని సృష్టించడం, ఇవన్నీ కూడా చాంద్బాయ్ పటేల్ చూసి ఒక అద్భుత పురుషుడిగా భావించి తన గృహానికి ఆహ్వానించాడు. దూప్ గ్రామంలో బాబావారు అక్కడికి ఆతిథ్యం అన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో మరి 1858, 1872 మధ్య జరిగినటువంటి చాంద్బాయ్ పటేల్ విషయంలో వారి యొక్క సోదరికి ఆ షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి ఒక అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. ఆ అబ్బాయి షిరిడీ గ్రామంలో అమీర్ బాయ్ అని చెప్పేసి ఉండేవాడు. ఆయన కొడుకు హమీదు. ఈ హమీద్ అనే అబ్బాయితో చాంద్బాయ్ వారి యొక్క సోదరికి, అంటే ఆ చెల్లెలకి వివాహం అయింది. ఈ వివాహాన్ని కోసమని చాంద్బాయ్ పటేల్ చాలా వైభవంగా చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క అమీర్ బాయ్ కొడుకు హమీద్కి, అంటే హమీదు షిరిడి గ్రామస్తుడు, ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి వివాహం నిశ్చయింది కాబట్టి ఇక ఆ ఊరు ప్రయాణం అయ్యారు. మరి అప్పటి వరకు ఆతిథ్యం స్వీకరిస్తున్నటువంటి ఈ ముస్లిం ఫకీర్ని ఇతన్ని కూడా వారితో కూడా ఈ చాంద్బాయ్ పటేలు రావాల్సిందిగా, షిరిడి రావాల్సిందిగా ఆహ్వానించాడు. చక్కగా ఎడ్ల బండ్లు అవన్నీ కట్టుకున్నారు. ఆ పెళ్లికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు అన్నీ తీసుకున్నారు. చక్కగా ముస్తాబయ్యారు, అలంకరణ చేసుకున్నారు. ఆ ఎడ్ల బండ్ల ద్వారా అందరూ కూడా ప్రయాణం అయ్యారు. వారి వస్తువులు తీసుకున్నారు. ఈ యొక్క ఫకీరు కూడా ఆ ఎడ్ల బండిలో ఎక్కి ప్రయాణం అయ్యాడు. ఇక దూప్ నుంచి బయలుదేరినటువంటి వారు మొట్టమొదటిసారిగా షిరిడి గ్రామాన్ని ప్రవేశించారు. షిరిడి గ్రామం ప్రవేశంలోనే మొట్టమొదటిగా ఆ గ్రామపు ఆరంభంలోనే ఈ ఖండోబా దేవాలయం ఉంది. అక్కడ కాస్తంత ఖాళీ స్థలం ఉంది. తర్వాత అక్కడ వచ్చినటువంటి బళ్ళన్నీ కూడా ఆపేసి, మగపెళ్ళి వారు బళ్ళన్నీ కూడా అక్కడ ఇప్పేసి వారు దిగి చిన్నగా ఆ పెట్టే బేడ తీసుకొని వారి యొక్క ఒకరికి ఒకరు తమ విడుదలకేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఖండోబా దేవాలయంలో పూజ చేస్తున్నటువంటి మహల్సాపతి అక్కడ బాబావారికి పూలు వేస్తూ ఉంటే ఆ పాదాలకి, ఆ ఖండోబాకి అనుకోకుండా ఆ పూలు కాస్త గాలితో ఏకంగా బయటకు వచ్చేసినాయి. బయటికి రాగానే ఆ పూలని తీసుకొద్దామని మహల్సాపతి బయలుదేరేసరికి ఆ పూలు కాస్త ఎగిరి అప్పుడే దిగినటువంటి ఆ గుర్రబండి దిగినటువంటి ఒక ముస్లిం ఫకీరు దగ్గర ఆ పూలు ఆ పాదాల దగ్గర వచ్చి పడ్డాయి.
ఆ పూలు గబక్కన ఆ పూలు తీసుకొని ఇటువైపు చూసేసరికి ఎదురుగా ఒక ఫకీరు చాలా దేదీప్యమానంగా తేజోవంతంగా ఒక అదృశ్యమైన శక్తిగా మహల్సాపతికి దర్శనమిచ్చి ఎక్కడో అంత క్రితం చూసినటువంటి ఈ బాలుడులాగా ఉన్నాడే అని చెప్పేసి అప్రయత్నంగా ఆవో సాయి అని చెప్పేసి తొలిసారిగా ఈ ఖండోబా ఆలయ పూజారి అయినటువంటి మహల్సాపతి ఆ ముస్లిం ఫకీర్ని చూసి ఆవో సాయి అని చెప్పేసి ఆ పేరు పెట్టి పిలిచాడు. అంటే ఈ రకంగా సాయి అనేటువంటి నామకరణం చేసింది ఈ మహల్సాపతి. తర్వాత ఆ మహల్సాపతి ఆ ఫకీర్ని చూసి చాలా ఆనందపడ్డాడు. 4 సంవత్సరాల క్రితం ఈ బాలుడినే కదా చూసింది అని చెప్పేసి అనుకున్నాడు. ఆ సాయి అని చెప్పేసి అని ఎమ్మటే అన్నాడు. అంటే రండి స్వామి అని అర్థం, దాని అర్థం. తర్వాత ఆ ఫకీరు అంగీరంతో ఆ ఫకీర్ని ఈ రకంగా మొట్టమొదటిగా మహల్సాపతి సాయి అని చెప్పేసి పిలవడంతో తర్వాత బాబా అని కొంతమంది వ్యవహరించడంతో సాయి అంటే రండి స్వామి అని, బాబా అంటే తండ్రి అని, ఈ రకంగా సాయిబాబా అంటే తండ్రి లాంటి వాడు అని చెప్పేసి అందరూ కూడా సాయిబాబాగా నామకరణం ఈ రకంగా మహల్సాపతి ద్వారా మనకి ఆ నామకరణం ఇదయింది. ఈ యొక్క ఆవో సాయి అంటే రండి మహాత్మా అని చెప్పేసి పిలిచినటువంటి ఈ మహల్సాపతి ఆ పేరుతో ఆ తర్వాత షిరిడీలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సాయి సాయి అని పిలవనారంభించారు. ఆయన తండ్రి లాంటి వాడు కాబట్టి బాబా అని తగిలించి సాయిబాబాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి సాయిబాబా అంటే మరి షిరిడీ సాయిబాబా పేరుని వ్యవహరిస్తూ ఇవాళ విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులందరూ కూడా సాయిబాబాగా పిలువబడుతున్నారంటే ఇది మొట్టమొదట బాబావారు ఈ మహల్సాపతికి తన పేరు ఏ విధంగా నిర్ణయించుకోవాలో అంటే దిశ ఆలోచించుకొని మహల్సాపతికి ఈ యొక్క జ్ఞానాన్ని కలిగించి ఆయన నోటి ద్వారా తన పేరుని అక్కడ వెల్లడి చేయించి సాయిబాబాగా బాబా తన పేరును తనే చెప్పుకున్నాడు అనేటువంటి ఉదాంతం మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క ఫకీర్ని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో విఠలుని యొక్క అవతారంగా భావించి అందరూ కూడా సాయిబాబాగా అని చెప్పేసి వ్యవహరించేవారు. తర్వాత అసలు సాయిబాబా ఆయన పేరు కానీ ఆయన ఊరు కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఎప్పుడు కూడా చెప్పేవారు గారు. తర్వాత బాబావారి ఆశీస్సులతో చాంద్బాయి పటేల్ యొక్క సోదరి ఆ యొక్క అమీన్బాయి కొడుకు అమీత్తో చాలా వైభవంగా రంగరంగా జరిగింది. చాలా శుభదాయకంగా శోభంగా జరిగింది. తర్వాత ఆ జగత్ కళ్యాణం అనేటువంటి సాయిబాబా వారికి ఆశీస్సులు అందజేశారు. ఆ తర్వాత చాంద్బాయి పటేలు వారి ఊరికి వెళ్ళడానికి దూప్గాడ బయలుదేరారు. అందరూ కూడా ప్రయాణమయ్యారు. బాబాని రమ్మంటే బాబా మాత్రం తను మళ్ళీ వస్తాలే మీరు వెళ్ళండి అని చెప్పేసి దూప్ గ్రామం వెళ్ళడానికి నిరాకరించాడు. ఆ రకంగా అక్కడే షిరిడీలో ఉండిపోవడానికి బాబా నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచి బాబావారు షిరిడీలోనే అక్కడ ఉండిపోయారు. ఈ రకంగా 1858వ సంవత్సరంలో తొలిసారిగా బాబా షిరిడీ గ్రామ ప్రవేశం చేశారు. ఇది రెండవసారి బాబావారు షిరిడీ రావడం. 54లో 16 సంవత్సరాల బాలుడుగా నానా చౌప్దర్ తల్లికి దర్శనమిస్తే రెండోసారి చాంద్బాయి పటేల్ ద్వారా పెళ్లి నిమిత్తము 1858లో రెండోసారి షిరిడీ గ్రామాన్ని అడుగుపెట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి అవకాశం చాంద్బాయి పటేల్ ద్వారా మనకి బాబా షిరిడీ గ్రామానికి మరి ఆయన అంకితమయ్యి ఈరోజు లక్షలాది కోట్లాది మంది షిరిడి పవిత్రమైనటువంటి షిరిడి క్షేత్రాన్ని మనం దర్శించడానికి చాంద్బాయి యొక్క పాత్ర ఎంతో ఔన్నత్యమైనది, గొప్పదని ఈ యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అవకాశాన్ని మనకి తెలియజేసినటువంటి ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత సాయి బంధువులకు ప్రచారం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.